In the last 15 videos, we knew something about adjectives. From this video, we learn, we know, we discuss prepositions. Prepositions ని తెలుగులో విభక్తి ప్రత్యయములు విభక్తులు అని అంటారు. అంటే ఒక సెంటెన్స్లో ఉండే నౌన్ లేదా ప్రొనౌన్కి ఆ సెంటెన్స్లో ఉండే మిగిలిన భాగంలో ఉండే పదాలకి మధ్య ఉండే సంబంధాన్ని ఇవి తెలియచేస్తాయి. నౌన్కి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి మధ్య రిలేషన్షిప్ని ఈ ప్రిపోజిషన్స్ తెలియచేస్తాయి. ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఆ నౌన్ లేదా ప్రొనౌన్కి సంబంధించిన ప్లేస్ కావచ్చు, టైం కావచ్చు, డైరెక్షన్, ఇట్లా ఏదైనా సరే ఆ నౌన్కి సంబంధించిన అంశాన్ని ఈ ప్రిపోజిషన్స్ తెలియజేస్తాయి. అంటే స్టేట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. స్టేట్ అంటే స్థితి, స్టేటస్ కాదు, స్టేట్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క స్థితిని ఈ ప్రిపోజిషన్స్ తెలియజేస్తాయి. సింపుల్ ప్రిపోజిషన్స్, సింగిల్ వర్డ్స్ యాక్ట్ యాజ్ ప్రిపోజిషన్. ఒకే పదంగా ఉండి ప్రిపోజిషన్స్ లాగా పనిచేస్తాయి. ఇన్, ఆన్, ఎట్, అవుట్, ఫార్, అప్, అబౌట్, అక్రాస్, ఆఫ్టర్, అమాంగ్, ఎక్సెప్ట్, ఫార్, ఫ్రమ్, లైక్, నియర్, ఓవర్, పాస్ట్, రౌండ్, సిన్స్, త్రూ, అండర్, వయా, విత్, ఇట్లాంటివన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. వీఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. వీ అనేసి నౌను లేదా ప్రొనౌన్. ఇక్కడ ద క్లాస్ రూమ్ అనేది రిమైనింగ్ పార్ట్. మధ్యలో ఇన్ అనేది ప్రిపోజిషన్. ఉయ్ యొక్క స్థితిని తెలియచేస్తుంది. సింపుల్ ప్రిపోజిషన్. దే వెంట్ అవుట్ ఫర్ వాకింగ్. అవుట్ అనేది ప్రిపోజిషన్. హీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే. నేను ఇంటి వద్ద ఉన్నాడు. హీ అనేది ప్రొనౌను. హోమ్ ఎస్టర్డే అనే రిమైనింగ్ పార్ట్కి మధ్యలో ఎట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాం. వద్ద, స్టేట్ ఆఫ్ హీ. రాణి శాట్ బై ద విండో. బై అనేది ప్రిపోజిషన్. కిటికీ ప్రక్కన కూర్చుని ఉంది. ఐ వెంట్ టు మూవీ విత్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్తో, ఇకతో విత్ అనేది ప్రిపోజిషన్. ద పాత్ లీడ్స్ త్రూ ద ఫారెస్ట్. ఈ దారి అడవి గుండా వెళ్తుంది. త్రూ అనేది ప్రిపోజిషన్. ఎవ్రీ వన్ అటెండెడ్ ఎక్సెప్ట్ రాజు. ఎక్సెప్ట్ అనేది ప్రిపోజిషన్. హీ హ్యాస్ బీన్ డ్యాన్సింగ్ ఫార్ 1 hour. గంట నుంచి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఫార్ అనేది ప్రిపోజిషన్. ద టెంపరేచర్ ఈజ్ బిలో 30 degrees. 30 డిగ్రీలకి లోపుగా ఉంది. బిలో అనేది ప్రిపోజిషన్. వీ గో పిక్నిక్ డ్యూరింగ్ హాలిడేస్. హాలిడేస్లో పిక్నిక్ వెళ్తాము. డ్యూరింగ్ అనేది ప్రిపోజిషన్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. టేబుల్ కింద క్యాట్ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా సింపుల్ ప్రిపోజిషన్స్ అని చెప్పడం జరుగుతుంది.